ఓరి దుర్మార్గులారా, వాళ్ళకి పడాల్సిన ఓట్లని వాళ్లే చెడగొట్టుకున్నారా? రే, వీళ్ళెవరు అసలు మాకు ఓటే వెయ్యర్రా. సుబ్రహ్మణ్యం, మీ నాన్న రాలేదంటే? హలో రే, అసలు ఏం జరుగుతుందిరా? మా అమ్మ నాన్న ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? ఏం జరుగుతుందా? నువ్వు 5,000 ఇచ్చి అపోజిషన్ వాళ్ళు ఎత్తుకొచ్చినట్టుగా డ్రామా ఆడమన్నావు. ఆ అపోజిషన్ వాళ్ళు 10,000 ఇచ్చి మీ ఎత్తుకు పై ఎత్తేశారా? నీకు ఓట్లు పడకుండా మీ వాళ్ళని తీసుకొస్తున్నారు. రే 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 రే, ఏం జరుగుతోందిరా? రే, మీరందరూ అనుకుంటున్నట్టు మనల్ని అపోజిషన్ వాళ్ళు ఎత్తుకురాలేదు, నేనే ఎత్తుకొచ్చా. ఏంటి, నువ్వే ఎత్తుకొచ్చేసావా? రే, ఆ రోజు నువ్వే అన్నావుగా ఏదైనా చేసి సింపతి సంపాదించాలని. అందుకే మనం లోపలుండి వేరే పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేసి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చేసారని ప్రచారం చేసి 3 గంటల పైన వెళ్ళి ఓటేయచ్చని ప్లాన్ చేశారు. రే, నిజంగా నువ్వే ఇలా చేసావా? రే హనీ, నువ్వు పెద్ద కేడీవిరా. ఇదేగా నేను నువ్వు ఫోన్లో చెప్పిన విషయం. నేను నిలబడని ఎలక్షన్లో సుబ్రహ్మణ్యం గెలవకూడదని. నేనేం చెప్పలేదురా. ఒక చిన్న విషయంలోనే పెద్దవాళ్ళందరూ చిన్న బుద్ధులు చూపిస్తూ ఉంటారు. రే హనీ, మీ నాన్నే కాదురా, ఆ దేవుడు తలుచుకున్న మనల్ని విడదీయడం అసాధ్యం రా. చిరంజీవి అభిమానులు, నాగార్జున అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మహేష్ బాబు అభిమానులు అని కన్ఫర్మ్ రా. ఓడిపోవడమా? రే, గెలుస్తాం రా. ఓట్లు ఎన్నొస్తాయో లెక్కేశానుగా. నువ్వింత కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలవు? నేను 10th చదివేటప్పుడు క్వశ్చన్ పేపర్ లో అలా మార్కులు వేసుకొని చూశాను. నేను ఏం మార్కులు వేసానో అయ్యే వచ్చాయిగా. అప్పుడు ఎలా 10th లో ఫెయిల్ అయ్యావు? నేను వేసి చూసినప్పుడు ఫెయిల్ అనేగా వచ్చింది. నువ్వు జవాబులు రాసినా ఫెయిలే అయ్యేవాడు. ఇప్పుడు కూడా అంతేనా? చీచి, ఈసారి 4,500 ఓట్లు కన్ఫర్మ్ రా. 23వ వార్డులో మొత్తం ఉన్నదే 3,500 ఓట్లు రా. గోయింగ్ ఏంటి, గోయిందా? మొత్తం అందరిని లాక్కొచ్చారా? రిజల్ట్ ఇక్కడే తెలిసిపోయిందిరా. రే, మనమే నెగ్గుతున్నాం రా. ఏముంది, 95లో 6 మైనస్ ఓట్లు, 2 ఓట్లుగా తగ్గాయి. రే, ఇప్పుడు బెట్ట కట్టాలి కానీ బీటు కొట్టకూడదు. నాన్న ఓడిపోతామంటున్నారు. హాయ్. మనం ఒక పని చేద్దామా? తెలుసో తెలియకో అన్ని కుటుంబాలు ఒక చోట చేరాయి. అది ఈ కళ్యాణ మండపంలో. ఇక్కడే వీళ్ళిద్దరికి నిశ్చితార్థం చేసేద్దామా? ఖర్చులు కలిసి వస్తే టైము మిగులుతుంది కదా. ఐ సే డోంట్ డాక్. ఏది, ఆ తర్వాత ఇంగ్లీష్ లో మాట్లాడడం చూద్దాం. రే, బయటికి వెళ్ళే మార్గం ఏమైనా ఆలోచిద్దాంరా. ఇక పైన వాళ్ళు ఒక్క ఫోన్ కూడా చేయలేరు. మొబైల్ జామర్ పెట్టాను. ఈ రోజు నువ్వు నా చేతిలో చావడం ఖాయం రోయ్. హలో పాప్స్. సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా? స్కూల్లోనే ఉన్నాం. మనమే గెలుస్తామని ఈ ఊరు మొత్తానికి తెలుసు. బాక్స్లు అవి మార్చేస్తే అందుకే కాపలాగా ఉన్నాం. మంచు పడుతోంది, జాగ్రత్త. మనకి మంచు కంటే మంచి రిజల్టే కదా ముఖ్యం. పని ఉంది, నేను వెళ్ళొస్తాను రా. పోరా పోరా. బీడీ ఉందా? విషయం ఉంది, ఉంచుకోండి, మీకే ఉపయోగపడుతుంది. ఎక్స్ట్రా లేరా లేరా, మేలుకోవాల్సిన పడుకున్నావేంట్రా? పడుకునే టైంలో ఎందుకురా మేలుకుని ఉంటారు? డబ్బాలు మార్చేస్తారా? నువ్వు చూస్తూ ఉండు, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. అయ్యో, చంపేస్తున్నారే. నడవరా. ఏరా, ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు మీరెందుకురా అనవసరంగా తొందరపడుతున్నారు? రే, మీ ఆవిడొచ్చింది. లేరా లే, నువ్వు పడుకోకుండా ఉండడానికి నీకు మెడిటేషన్ నేర్పిస్తాను రా. తొందరగా లేచి రారా. 2 చేతులు తిన్నగా ఇలా చాచి, కళ్ళు మూసి ఊపిరి బిగబెట్టి మన దృష్టిని కేంద్రీకరించి నేను చెప్పినట్లు నువ్వు మెడిటేషన్ చేస్తే ఎవడో గెలవడానికి నేనెందుకురా మెడిటేషన్ చేయాలి? వాడు చెప్పినట్టు చేయరా. మెడిటేషన్ మొదలు పెట్టగానే అన్ని నిజాలు కళ్ళ ముందు కనిపిస్తున్నారా? ఏం కనిపిస్తున్నాయిరా? మనం ఓడిపోయినట్టు. అస్తమానం ఇలా మాట్లాడుతూ ఉన్నావు, చంపేస్తాను నిన్ను. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. నమస్కారం, నేను కౌన్సిలర్ విభూతి సుబ్రహ్మణ్యాన్ని. హలో, ఏమైంది? ఏమైందా? హారతి పళ్ళని సిద్ధం చేయి, మేము విజయంతో వస్తాం. నాన్న బాగా టెన్షన్ గా ఉన్నారు. నేను బాగా నవ్వుతూ హ్యాపీగా ఉన్నానుగా. ఇదిగో రిజల్ట్స్ పంగనామాలో కనిపిస్తున్నాయి చూడు. రేయ్, ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు? రేయ్, అన్ని రౌండ్లోనూ అధికార పార్టీ వాళ్ళే లీడింగ్లో ఉన్నారు. భయపడకండి రా, మనకు కావాల్సింది 100% కాదు, పాస్ మార్క్స్. ఏంట్రా ఇలా గాలి తీసావు? లేకపోతే ఏంట్రా, ఎప్పుడైనా రూలింగ్ పార్టీ కాకుండా అపోజిషన్ పార్టీ గెలవడం నువ్వు చూసావా? పురుషోత్తం గారికి డిపాజిట్ కూడా రాదు, మనకి డిపాజిట్ వస్తుంది. గెలిచామా ఓడామా అనేది ముఖ్యం కాదురా, ఎంత శాతం ఓటింగ్ పోల్ అయింది అనేది ముఖ్యం. ఓడిపోతే మా మావగారికి ఏం చెప్పాలరా? ఓడిపోయానని చెప్పు. నగలని తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారా? పోరా, చాలా మందికి దిక్కు లేక పార్టీలు అమ్మేసుకుంటున్నారు. నాగలంట బలి మార్చావురా.
15వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి రామ సత్యనారాయణ 1200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన వీరనాయుడిని ఓడించారు. 23వ వార్డులో అధికార పార్టీ అభ్యర్థి పివి సుబ్బారావు 3470 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అయిన విభూతి సుబ్రహ్మణ్యాన్ని ఓడించారు. ఏంటి డిపాజిట్ కూడా రాలేదా? పనికిమాలిన సామెతలు చెప్పి అపశకునంగా మాట్లాడకు. నా కొడుకు తప్పకుండా గెలుస్తాడు. మీరు ఓడిపోతారని నాకు ముందుగానే తెలుసు. కొట్టు కొట్టు. అసలే వాడు నగలపోయి ఏడుతుంటే నిన్ను చంపేస్తాను రోయ్. రే ఇప్పుడు మనం రాయల్గా గెలవకపోయినా మనకు కావాల్సింది రాయల్ ఛాలెంజ్ రా. ఓడిపోయే ఛాలెంజ్ ఏంటి? ఏం చెప్పారా? ఏయ్ దేశంలో 25 ఏళ్ల నుంచి అనుభవం ఉన్న వాళ్ళే చాలా మంది ఓడిపోతున్నారు. మనం నిన్న కాక మొన్న వచ్చాం, ఎలా గెలుస్తాం రా? ఎన్ని ఓట్లు వచ్చారా? దయచేసి అది మాత్రం చెప్పకండి. నేనేదో కాస్త తేడాతో ఓడిపోయానని సంతృప్తి పడతాను. నన్ను అలా బతకనివ్వండి. రే అందరూ నన్ను చూసి వెట్టకారంగా ఒక నవ్వు నవ్వండిరా. నవ్వండిరా. ఇంట్లో తిండి పెట్టరు, ఓడిపోవడం వల్ల పాప చెట్లను పెంచుదాం, ప్రాణాలకి కాపాడుకుందాం. అమ్మయ్యా బతికిపోయాను. ఉదయాన్నే వెళ్ళి మొదటి ఓటు నేనే వేశాను. నువ్వెలా అయినా గెలవాలని మనస్ఫూర్తిగా అనుకున్నానురా. 4 ఏళ్ల క్రితం దుబాయ్కి వెళ్ళి సంపాదించుకొస్తానన్నావు. 2 లక్షలు ఇచ్చాను.